మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థాలను తగలబెట్టడం వల్ల చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వ్యర్థాలకు మంటలు పెట్టడంతో ఎండ తీవ్రతకు ఇతరుల పంటలకు అంటుకొని పూర్తిగా దగ్ధమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణ ఆస్తి నష్టాలను మిగిలిస్తున్నాయి. పంట వ్యర్థాలను తొలగించే క్రమంలో కొందరు రైతులు వాటిని కాల్చేస్తున్నారు. వీటి వల్ల ఇటీవల అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. గాలి, ఎండ వేడిమికి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి చుట్టుపక్కన ఉన్న పంట పొలాలకు అంటుకుని తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి. పంటలతో పాటు పొలం వద్ద ఉన్న పైపులు, విద్యుత్ వైర్లు, మోటార్లు, స్టార్టర్లు సహా ఇతర విలువైన వస్తువులు దగ్ధమై రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా యాసంగిలో వరి, మొక్కజొన్న పంటలను ఎక్కువగా సాగు చేశారు. సాయంపేట మండలం కొప్పల గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనే రైతు మొక్కజొన్న వ్యర్థాలను కాల్చే క్రమంలో అందులోనే పడి సజీవ దహనమయ్యాడు. నడికుడి మండలం రామకృష్ణాపూర్లో పెట్టిన మంటలకు రోడ్డుపై విపరీతమైన పొగతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాట్రపల్లికి చెందిన అరకుటి మొగిలి అనే రైతుకు చెందిన 102 బస్తాల ధాన్యం పక్క రైతు పంట వ్యర్థాలను కాల్చగా మంటలు వ్యాపించి కాలిపోయాయి. పరకాల మండలం వెల్లంపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే కౌలు రైతు 3 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట దగ్ధమై పూర్తిగా నష్టపోయాడు. అగ్నికి ఆవుతైనటువంటి పంటలకు, పెరటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఏదైనా కొంత మేరకు ఆర్థిక సాయం చేస్తే ఇప్పుడు వచ్చేటువంటి పంటలకు తన పెట్టుబడి కన్నా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటది. నోట్లోకి వచ్చిన పంట ఇవాళ నేలమట్టం అయింది. దాదాపు 2-3 లక్షలు వచ్చేది ఉండే. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాను. నేను 2 ఎకరాల మొక్కజొన్న వేస్తే మా గూడెం లక్షలు అనే వాళ్ళ కొడుకు కాలబెట్టి వెళ్తుంటే మేము మధ్యాహ్నం పోయి ఆర్పి ఇంటికి వచ్చినాం. మళ్ళా తర్వాత మంటలు చెలరేగి మొక్కజొన్న పక్క పంట లేదంతా గాలి మా దాంట్లోకి వచ్చి మా బస్తాలు అన్నీ కాలిపోయినాయి. మా మోటారు, మా డ్రిప్ పైపులు, గేట్ వాళ్ళు అన్నీ కాలి మేము అందులో పోలేక మేము మంటకు భయపడి మా 2 బిడ్డలు, మా అమ్మ, నాన్న, మా భార్య అందరం కలిసి టవర్కి వెళ్ళి రోడ్డు కురికొచ్చి మేము ప్రాణాన్ని కాపాడుకున్నాం. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి పొలంలో వరి కొయ్యలను కాలపెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసి స్పృహ కోల్పోయిన అతని భార్య భాగ్య చికిత్స పొందుతూ మరణించింది. ఒకే రోజు భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతులు పంటలను తొలగించిన అనంతరం వ్యర్థాలను భూమిలో కలియదున్నాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలా చేస్తే సేంద్రియ ఎరువుగా మారి పంటకు పోషకాలు అందుతాయని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చివేయడం ద్వారా భూమికి నష్టం వాటిల్లుతుందని, అలాగే చుట్టుపక్క ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. పంట వ్యర్థాలను కాల్చొద్దని, భూమిలో ఉన్న పోషకాలను కాపాడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చినప్పుడు నీళ్లలో ఉన్న సూక్ష్మజీవులు, అలానే భూసారం, కర్బన శాతం మొత్తం కూడా కాలిపోయి వచ్చే సీజన్కి నీకు భూసారం తగ్గి పంటల దిగుబడి కూడా జరుగుతుంది. రెండోది, మనకు ఈ పంటలు ఎక్కువ కాల్చడం వల్ల మనకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ పంటలు పక్కన పొలాలకు అంటుకొని కోతపోయిన పంట పొలాలు కూడా తగలబడే అవకాశం ఉంది. అలాగే మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా మరి ఏం చేసుకోవచ్చు పంట వ్యర్థాలంటే రకరకాల మనకు ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. హ్యాపీసీడ్ అని, స్ట్రాబెర్రీ అని, లేకపోతే స్టా కటర్ అని, ఇట్లాంటి పనులు మనం ట్రాక్టర్ పనులు వాడుకొని మొత్తం మెత్తగా పంట వ్యర్థాలను భూమిలోనే కలిగినట్లయితే మన తినడం వల్ల మన భూమిలో కర్బన శాతం బాగా పెరుగుతుంది. ఇంకొకటి, మనకు పంట వ్యర్థాలు వెళ్ళిపోవడానికి మన IRI పూసా వాళ్ళు ఒక మైక్రో బ్యాక్టీరియా కూడా తయారు చేశారు. దాన్ని వాడుకున్నట్లయితే మన పంట వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. రైతులు పంట వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాలను తగలబెట్టకుండా భూసారాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.